ఆ వ్యాఖ్యలు యథాలాపంగా చేశా విచారం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరు ఆయన్ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతల యత్నం ఉద్రిక్తత. సో ఆయన కేటీఆర్ నోటి దూల ఎక్కువ కదా మనోడికి, ఆ నోటి దూల వల్ల పార్టీని నాశనం చేస్తున్నాడు, మహిళలని వాళ్ళని విలందిడుతున్నాడు. మొన్న ఏమన్నాడు, మహిళలను ఉద్దేశించి చెత్త మాటలు పనికిమాలిన వాగుడు వాగిండు. ఏమన్నాడు, రికార్డింగ్ డాన్సులు చేసుకోరు బస్సులలో అన్నాడు. దుమ్మెత్తిపోసిరంతా. చివరికి క్షమాపణ చెప్పిండు. అయినా కూడా మహిళా కమిషన్ వదలలేదు, ఆయనకి నోటీసులు ఇచ్చింది, విచారణకు పిలిచింది. ఈయన అంటుండు ఇంకొక ఆయనని, ఈయన ముఖ్యమంత్రి ఏమంటుండు, ముఖ్యమంత్రికి ఏదో మన మైండ్ ఖరాబ్ అయినట్టుంది, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాను అంటున్నారు. నువ్వా ఆయన బాధపడేది మానసిక వ్యాధితో? సో నిన్న మహిళా కమిషన్ ముందు హాజరైండు. తాను యథాలాపంగా చేసిన మాటలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వడానికి ఆయన శనివారం హైదరాబాద్లోని బుద్ధ భవన్లో రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు కార్యాలయంలో ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తిగా కమిషన్ ముందు హాజరు కావడానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలా దాడులకు తెగబడడం మంచిది కాదు. గడిచిన 8-9 నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హాస్టళ్లలో పిల్లల పరిస్థితులను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. వాటి గురించి ఫిర్యాదు చేసేందుకు మరోసారి రావాలని చెప్పారు. మా నేతలపైన కాంగ్రెస్ నాయకులు చేతులతో నెయిల్ కట్టర్ వంటి వస్తువులతో దాడి చేశారు. ఇలాంటి ఘటనపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాలి. భవిష్యత్తులో మా పార్టీ బృందం మహిళా కమిషన్ను కలుస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మహిళల గురించి, మహిళల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలట. నీ పార్టీ ఓటు చేసిండా? సిరిసిల్లలో నీ పార్టీ ఓడు 6 సంవత్సరాల పసిగుడ్డు మీద అత్యాచారం చేసిండు. వాడిని 60 రోజులలో బయటికి తీసుకొచ్చినావు. నువ్వు చెప్తున్నావు మాటలు. ఆనాడేమైనా మాట్లాడితేవా? కుటుంబానికి ఏమైనా న్యాయం చేస్తేవా? నేరెళ్ళ బాధితులకు ఏమైనా న్యాయం జరిగిందా ఇంతవరకు? కేటీఆర్ దాని గురించి చెప్పు. నువ్వు దాడుల గురించి మాట్లాడుతున్నావు. నీ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన దాడుల గురించి చెప్పు. నీకేమైనా నైతిక అర్హత ఉన్నదా? మా మీద ఇప్పుడు మొన్నటిదాకా అందరు వీపులు పగలగొట్టినావు, అప్పుడేమో రాక్షసానందం పొందినావు. ఇలా నీ వీపు పలుకుతుంటే మాకు పగిలిందో అంటుంటివి. నీకు ఎట్లా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు నీ మాటల్ని? సో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందట. అది జర నోరు అదుపులో పెట్టుకో. నీకు మైక్ అందుకోగానే బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడైతే నువ్వు మైక్ అందుకుంటావో బీఆర్ఎస్ వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మాట్లాడుతాడు అని ఇది చెప్పొద్దు. కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే రకరకాల సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వస్తుంటాయి. మరి ఏం చేస్తున్నావు మనోడు? చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో